రేపటి నుంచి తలపెట్టబోయేటువంటి ఆటో కార్మికుల సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. ప్రజలు కూడా కొంత అసౌకర్యం కలిగిన మంది కుటుంబాలు, లక్షల కార్మికులు, మరి వీళ్ళందరూ కూడా ఆటో మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళు. ప్రభుత్వం నుంచి ఏ సాయం లేకుండా సొంతంగా ఆటో నడుపుకొని అర్ధరాత్రి అపరాత్రి ప్రయాణికులను ఇంటికి చేర్చి భద్రతగా పంపించేటువంటి కార్మికులు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో ముందు అందరికీ వ్యవసాయాలకి, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అన్ని రంగాలకు హామీ ఇచ్చినట్లే ఆటో కార్మికులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆటో నగర్ ఏర్పాటు చేస్తాం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాం, ఆటో కార్మికులకు భద్రత కల్పిస్తామని చెప్పి ఇలా ఆటో కార్మికుల వెన్నెముకను విడిచేసింది. పిచ్చి పిచ్చి విధానాలతో ఎవడు సంతోషంగా లేడు. ఫ్రీ బస్ అంటే మహిళలు కూడా హ్యాపీ లేరు. తొక్కిసలాట, కొట్లాటలు, పంచాయతీలు తప్ప ఏం లేదు. కొత్త బస్సులు కొనలేదు, కొత్త బస్సులు వేయలేదు. ఉన్న బస్సులో ఫ్రీ అని చెప్పారు అంతే. భర్తకు ఛార్జీలు పెంచారు, భార్యకు ఫ్రీ అన్నారు. ఇలా ఆటో కార్మికులు రోడ్ల మీద పడ్డారు, ఆర్టీసీ కార్మికులు కూడా రోడ్ల మీద పడ్డారు. ఆర్టీసీ కార్మికులు కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. కనుక ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 12,000 రూపాయల వృత్తి వాళ్ళకి ఇచ్చి మరి ఆటో వ్యవస్థను కాపాడాలి. ఎలక్ట్రానిక్ ఈవీఎంలని అవి రకాల ప్రవేశపెట్టి కార్మికుల పొట్టగొట్టాలంటే కష్టం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల వీళ్ళు. తక్కువ జనాభా ఉన్న వాళ్ళు రకరకాల పద్ధతులు ఎంచుకుంటారు. ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళు బతుకు తెరువుకు ఇదే కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు. కనుక దయచేసి మరి ఇచ్చిన హామీ నెరవేర్చాలి, ప్రజలు కూడా సహకరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా సహకరించి ఆటో సమ్మెకు మద్దతు ఇవ్వాలి. అన్ని కార్మిక సంఘాలు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ మహబూబ్ నగర్లో మా శ్రీనివాస్ గారు, మా బాబయ్య గారు, మా నరేష్ గారు, మా పెద్దలందరూ కూడా మరి అందరూ కూడా మిగతా సంఘాలు కూడా అన్ని కలిపి ఓ జేఏసీ ఏర్పాటైనాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జేఏసీ ఏర్పాటైనాయి. కనుక ఇది మీ బతుకుదేరు సమస్య సమిష్టిగా కొట్లాడితే సాధించుకోగలుగుతాం. మొన్న విద్యార్థులు ఆందోళన చేసి దేశాన్ని పరిపాలించే పార్టీని గదగడలాడించి మరి విజయం సాధించుకున్నాం. కార్మికులు అనుకుంటే ఏదైనా సాధించుకోగలుగుతాం. నేనేమంటున్నా అంటే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానుఫ్యాక్చర్లో 12,000 రూపాయలు సంక్షేమ బోర్డు ఇస్తామని చెప్పారు. అవి ఇంతవరకు నెరవేర్చలేదు. 3 సంవత్సరాలు దగ్గర వస్తుంది, ఇంతవరకు నెరవేర్చలేదు. మేము రేపు సోమవారం నుంచి బంద్కు పోతున్నాము. తొందరగా మమ్మల్ని ఏదైనా ఒకటి చేసి పిలిపించుకొని మాట్లాడుకుంటే మంచిగా ఉంటుంది. లేదంటే మాకు ఉద్యమం చాలా పెద్ద ఎత్తున తీసుకుపోయే ఇది ఉంది. దయచేసి మాకు ఇచ్చే హామీలే అడుగుతున్నాం, వాళ్ళని ఏం అడుగుతలేం. మాకు ఇచ్చే హామీలే మా పొట్ట కొట్టొద్దండి సార్. మాకు చేసుకొని తినేటోళ్ళం, చేసుకొని బతికేటోళ్ళము. మాకు గత ఎన్నేళ్ల నుంచి ఆటోలే నడుపుతున్నాము. అందుకే మేము ఏమంటున్నాం అంటే మాకు జీవనాధారం లేకనే మిమ్మల్ని ఇవన్నీ అడుగుతున్నాం. కానీ మాకు ఇచ్చే హామీలే ఇవ్వమని కోరుకుంటున్నాం. రేపు 24 బంద్ను అందరూ ఆటో డ్రైవర్లు జయప్రదం చేయాలి. అదేవిధంగా గత 2025 డిసెంబర్ నాడు మాతోన పొన్నం ప్రభాకర్ గారు చర్చలు జరిపి ఆ చర్చలను విఫలమయ్యాయి. అదేవిధంగా ఈసారి కూడా ఈ చర్చలు విఫలమైతే ఏ దారికి తీస్తుందో తెలియదు. ఎందుకంటే ఇంతవరకు 206 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏంది? వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పుడు కొత్తగా ఆటో కరెంట్ పెట్టిన ఒకరు పెట్టిండ్రు. అసలు మా దయస్థితి ఎవరికి చెప్పులేని పరిస్థితి ఉంది. దయచేసి తొందరగా ప్రభుత్వము వెంటనే చర్యలు చెప్పాలని కోరుతున్నాం.